నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మోంతా తుఫాన్ వల్ల రైతులు అపారంగా నష్టపోయారు. చాలా జిల్లాల్లో కొంత భారీ నష్టం జరగకపోయినా పాక్షికంగా కొంత నష్టం ఏర్పడింది. మరి ఇప్పటికే ఈ మోంతా తుఫాన్ రైతాంగం నష్టపోయారు కాబట్టి వాళ్ళని ఆదుకోవడానికి కేంద్ర బృందాలు రంగంలో దిగి ఇప్పటికే పర్యటిస్తున్నారు. గ్రామాల్లో ఎక్కడెక్కడ పంట నష్టపోయింది, తడిసిన ధాన్యాన్ని ఎలాగ కొనుగోలు చేయాలని. కానీ మళ్ళీ ఈ నెల 19వ తేదీన 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్కి తుఫాన్ హెచ్చరిక ఉందని వాతావరణ శాఖ ప్రకటించారు. మరి దీంతో మళ్ళీ 3 రోజుల పాటు మోంతా తుఫాన్ కంటే చాలా పెద్ద తుఫాన్ అని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మళ్ళీ 19వ తేదీ నుండి 3 రోజుల పాటు తుఫాన్ వస్తే ఆంధ్రప్రదేశ్లో చాలామంది రైతాంగం కుదేలయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి చాలామంది ఇల్లు కూడా, సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాల ఇల్లు కూడా అంతంత మాత్రంగా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా కూలే అవకాశం ఉంటుంది. దక్షిణ తమిళనాడులో హిందూ మహాసముద్రంలో కేంద్రీకృతమైన ఉన్న ఈ తుఫాను మరి దక్షిణ కోస్తా వైపు కూడా అడుగులు వేస్తుందంటున్నారు. గత 2-3 రోజులుగా ఈ తుఫాను ప్రభావం వల్లే చలి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా కొద్ది రోజుల పాటు ఇదే చలి ఎక్కువ అవుతుందని కూడా మరి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరి ఈ యొక్క తుఫాన్ మళ్ళీ ఏమైనా భారీగా అనేక ప్రాంతాలని చుట్టుముడితే ఏ ప్రాంతాలు ఎంతమంది ఇబ్బంది పడతారో తెలియదు. ఇప్పటికే మోంతా తుఫాన్ వల్ల కోస్తా జిల్లాలు, ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలు అతలాకుతలమయ్యాయి. రైతులు కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. మరి ఇంకా పంట కూడా చేతికి రాలేదు. ఇప్పటికే తడిసిన ధాన్యాన్ని అనేక రకాలుగా అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో మళ్ళా ఈ హిందూ మహాసముద్రంలో ఏర్పడిన ఈ యొక్క తుఫాన్ వల్ల మళ్ళీ అది కూడా ప్రమాదంగా మారితే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. అలాంటి పరిస్థితి వస్తే రైతాంగం అల్లాడిపోయే పరిస్థితి ఉంది. ప్రజలు కూడా భయంగా గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి నవంబర్ అంటేనే తుఫాన్ల మయం. తుఫాన్లు, పెను తుఫాన్లకి నవంబర్ నెల పెద్ద పేరు కాబట్టి 1977 నుండి కూడా ఇప్పటికీ ఎప్పుడైనా సరే, ఎప్పుడు చూసినా 1977 తుఫాను, సునామీలు అనగానే ప్రజలు ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. మరి అలాంటి తుఫాన్లు నవంబర్ నెల ఎంటయ్యో, నవంబర్ నెల నుంచి కూడా ఈ నెల దాదాపుగా ఇంకా 20 రోజులు ఉంది కాబట్టి మరి ఈ తుఫాన్ల ప్రక్రియ ఎలాగ ఉంటే ప్రజలు భయాందోళనలు ఉన్నారు. వ్యాపారస్తుల కంటే రైతాంగం చాలా ఇబ్బందులు ఉన్నారు. మరి చాలామంది కొన్ని ఇళ్ళు సరిగా ఉండి లేక గాలికి కొట్టుకుపోయే పరిస్థితి, చేతికి వచ్చిన పంటలు పోయే పరిస్థితి. కాబట్టి మరి ఈ తుఫాను ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాలి. ఒకవేళ నిజంగా భారీ తుఫానుగా 19వ తారీఖు నుంచి వస్తే రాష్ట్రాలకి మరొక విపత్తు తప్పే అవకాశం లేదు. ప్రభుత్వం కూడా ముందస్తుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుని ఈ తుఫాను ప్రభావం లేకుండా ప్రజల్ని, అదేవిధంగా రైతాంగాన్ని ఆదుకుంటే, ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుంటే బెటర్ అని కూడా ప్రజానికం భావిస్తున్నారు. మరి రోజుకు అప్డేటు హిందూ మహాసముద్రంలో ఏర్పడిన ఈ తుఫాను వల్ల మరి ఏ ప్రాంతానికి ఎక్కువగా ఉంటుందో చూడాలి. దక్షిణ కోస్తాకి ఎక్కువ ఉందంటున్నారు. దక్షిణ తమిళనాడు వైపు ఇది పయనించవచ్చు అన్నారు. మరి ఏ రోజు దాని దిశ ఎలా మార్చుతుందో చూడాలి. మరి అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటే బాగుంటుంది అనేది ప్రజానికం కోరుతున్నారు. థ్యాంక్ యూ. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్, ఏలూరు, సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.